హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి నాగబంధనం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి నాగబంధనం. నాగబంధనం అంటే ఎలా ఇస్తారో చూస్తాం. ఫస్ట్ నాగబంధనం గురించి చెప్పే ముందు అష్టదిక్పాలకుల గురించి చెప్పాలి. ఇప్పుడు అష్టదిగ్బంధనం అంటారు చూడండి. నాగదిగ్బంధనం, అష్టదిగ్బంధనం. ఈ అష్టదిగ్బంధనం చేయాలంటే అష్టదిక్పాలకులు ఎవరు? ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణ, కుబేర, ఇంకా ఆ నైరుతి, ఈశాన్య, యమ, వీళ్ళందరూ అష్టదిక్పాలుల కిందకి వస్తారు. ఈ అష్టదిక్పాల పర్మిషన్ తోటే అష్టదిగ్బంధనం చేయాల్సి ఉంటుంది. అష్టదిక్పాలకుల పర్మిషన్ తోటే అష్టదిగ్బంధనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక నాగుపాము యొక్క నాగబంధనం ఎవరైతే వేశారో దీనికి పర్మిషన్గా వాసుకి, నాగరాజు, కాళీయ కర్కోటకులు వీళ్ళందరూ ఉంటారు. ఇవందరినీ యజ్ఞోపవిత్రాలతోటి, హోమగుండాలతోటి చేస్తేనే ఆ యొక్క పవర్ఫుల్ అయిన నాగబంధనాన్ని ఎవరు వేశారో, మళ్ళీ ఇంకోటి, ఎవరైతే ఒక రాజుల దగ్గర కానీ మాంత్రికుడిగా వ్యవహరించే ఆ నాగబంధనం వేశారో వాళ్ళే మళ్ళీ జన్మించి వాళ్ళతోటే ఆ నాగబంధనం తీయాల్సి ఉంటుంది. ఇది గనక ఎవరు వెళ్తే వాళ్ళకు తీయాల్సిన ఛాన్స్ ఉండదు. ఏ నాగరాజు వాసుకి, కాళీయ కర్కోటకుడికి, ప్రబంధ తక్షకుడికి, నాగదేవి మానసకు తన యొక్క జీవితాంతము నాగబంధనం నేర్చుకోవడానికి 100 సంవత్సరాల తపస్సు ఫలితంతోటే నాగబంధనం నేర్చుకోగలరు. ఇది ఋషులకు, మహాత్ములకి ఎక్కడనో ఒక కాడ టచ్ అయ్యి ఉండే లెసన్ లాంటిది. అంటే ఇప్పుడు ఒకరిని అష్టదిగ్బంధనం చేసి అష్టదిక్పాలకుల పర్మిషన్ ఉండాలి. అలాగని ఒక నాగబంధనం వేయాలంటే నాగులకు రాజైన నాగరాజు కానీ వాసుకి పర్మిషన్ ఉండాలి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దిగ్బంధనాలు ఎందుకు పుట్టాయంటే, ఒక లాకర్లో మనం బంగారం కానీ పైసలు కానీ దాచిపెడతాం. అది ఎవరు తీసినా వాళ్ళు సులువుగానే లాకర్ని పలగొట్టి తొందరలో డబ్బు దొంగతనం చేస్తారు. అదే నాగబంధనం ఉండడం వల్ల దీనికి ఉన్నట్టు కొన్ని కాలసర్ప దోషాలు కూడా ఉంటాయి. ఏదైనా బంగారం కానీ, నిధి కానీ, ఎంత పెద్ద వస్తువుకైనా మెటల్ పవర్ ఉన్న రాగి కానీ, బంగారం కానీ, డైమండ్ కానీ, వాటికి ఒక భూదేవి యొక్క ఎనర్జీ పవర్ లింక్ అయి ఉంటుంది. అంటే మొత్తం యూనివర్స్లో ఉన్న స్పేస్ అన్నిటికీ రిలేటెడ్గా ఆ మినరల్ ఉంటుంది, ఆ ఖనిజం ఉంటుంది. సో అందుకే నాగబంధనం ఎవరైతే చేస్తారో వాళ్ళనే మళ్ళీ పుట్టించి వాళ్ళతోటి నాగబంధనాన్ని విప్పే సూచికలు చేస్తాయి. అయితే నాగబంధనం వింపాక అతని యొక్క అవసరం తీరి మిస్యూజ్ కానీ చేసినా కానీ మళ్ళీ నాగబంధనం రివర్స్కి వెళ్ళి మళ్ళీ రివర్స్ పొజిషన్నే నాగబంధనం జరుగుతుంది. ఈ నాగబంధనం ఎప్పుడు ఇప్పాలంటే అతివృష్టి, అనావృష్టి, అంటే బాగా పంటలు పండకపోవడం, అతిగా వర్షాలు పడి పంట నాశనం అవ్వడం, నీళ్ళ చుక్క పడి అంటే వర్ణదేవుడి సహకారం లేక వర్షం పడకపోవడం, ఇలాంటివి జరిగిన అతివృష్టి, అనావృష్టితోటి ఆకలితో మండిపోయినప్పుడు ఈ నాగబంధనాన్ని విప్పి అందులో ఉన్న నిధి నిక్షేపాలని తీసి వాడుకోవచ్చని రాజులలో, రాజకీయ నేతలలో ఇవన్నీ ప్రస్తుతం చెందినాయి. అంతేకాకుండా దిగ్బంధనం, అష్టదిగ్బంధనం, నాగదిగ్బంధనం, గరుడ దిగ్బంధనం, ఇంకా నైసూచిక వాయు దిగ్బంధనం. వాయు దిగ్బంధనం నేర్చాడంటే జలస్తంభన విద్య నేర్చినట్టే, అగ్నిస్తంభన విద్య నేర్చినట్టే. ఇంకా ఈ వాయు దిగ్బంధనంతో వాయుదేవుణ్ణి అంటే అదుపులో పెట్టుకునే శక్తిని పొందాలి. ఇది చేసింది ఈ పురాణంలో ఎవరన్నా ఉంటే అది ఆంజనేయుడు మాత్రమే. ఆంజనేయుడు వాయు దిగ్బంధనాన్ని, జల దిగ్బంధనాన్ని, అష్టదిగ్బంధనాన్ని, అగ్నిహోత్రాన్ని కూడా చదివాడు. అందుకే అష్టదిక్పాలకులకు నవనిధే దాత అయ్యాడు. ఇది ఫ్రెండ్స్. ఈ నాగదిగ్బంధనమే కాకుండా ఎన్ని దిగ్బంధనాలు ఉన్నాయో మనకే తెలియదు. కానీ అది చేయాలి అంటే ఎవరైతే పెట్టారో వాళ్ళ హస్తరేఖతోటే మళ్ళీ ఓపెన్ అవుతుంది. హస్తరేఖ అంటే మన పాము ఉంటుంది కదా, చేయి రేఖల విన ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మాత్రమే దాన్ని ఇప్పగలుగుతారని శాసనంలో పెట్టి తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసి చనిపోతారు. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.